ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోల్లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరో నాగార్జున. సోగ్గాడే అంటూ వచ్చి అభిమానులకు పండగ సంబరాలను పంచేసిన నాగ్ ఇప్పుడు ఊపిరి మూవీతో కార్తీతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మల్టీ స్టారర్ మూవీలో నాగ్ ఎలాంటి విజయాన్ని దక్కించుకున్నాడో తెలియాలంటే ముందుగా ఈ సినిమా స్టోరీ తెలుసుకోవాల్సిందే. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, విక్రమాదిత్య అంటే నాగార్జున అపర కుబేరుడు. అన్నీ ఉన్నాయి కానీ లేచి నిలబడలేడు, తన పనులు తాను చేసుకోలేడు, వీల్ చైర్లోంచే అన్నీ. అతనికో సేవకుడు కావాలి. ఆ పనికి కుదిరాడు సీను అంటే కార్తీ. సీను బెయిల్ పై జైలు నుంచి వచ్చినవాడు, జాలి లేని మనసు. అతన్నే ఏరి కోరి ఎంచుకుంటాడు విక్రమాదిత్య. ముందు విక్రమ్ దగ్గర పనిచేయడం సీనుకు ఇష్టం లేకపోయినా మెల్లిగా అన్నయ్య అంటూ పిలిచేంత ప్రేమ పెంచుకుంటాడు. విక్రమ్ కి సీనుకి మధ్య అనుబంధం పెరుగుతుంది. సీను తోడుగా విక్రమ్ ఓ సరికొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాడు. శ్రీను ఇంట్లో కొన్ని సమస్యలుంటాయి, వాటిని విక్రమ్ తొలగిస్తాడు. విక్రమ్ కి ఓ ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమ కథని సీను ఎలా సఫలం చేశాడు అన్నదే తెరపై చూడాలి. సినిమా విశ్లేషణకొస్తే, ది ఇన్టచబుల్ లో ఉన్న పాయింట్ ని వంశీ పైడిపల్లి యాజ్ టీజ్ గా తీసేశాడు. కొన్ని పాయింట్స్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ అన్ని డిట్టో దింపాడు. అయితే ఇన్టచబుల్ చూడని వాళ్లకు ఇదో సరికొత్త కథగానే కనిపిస్తుంది. ఫ్రెంచ్ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ఇక్కడి ఎమోషన్స్ కి అనుగుణంగా మలుచుకున్నాడు వంశీ. దాంతో సినిమాల్లో ఎక్కడా ఫ్రెంచ్ పోకడలు కనిపించవు. మనదైన కథ చూస్తున్నామన్న భావనే కలుగుతుంది. ఎంత బరువైన సన్నివేశమైనా చివర్లో హ్యూమర్ టచ్ ఇచ్చి ముగించాడు. దాంతో ఫస్ట్ హాఫ్ ఆహ్లాదకరంగా సాగిపోతుంది. దానికి తోడు కార్తీ అదరగొట్టేశాడు. తన క్యారెక్టర్లోనే బోల్డ్ అంత హ్యూమర్ ఉంది. కార్తీ కనిపించిన ప్రతి సీన్ పండిందంటే అందులో కార్తీ ఎంతగా ఒదిగిపోయాడో చెప్పుకోవచ్చు. విక్రమ్, శ్రీనుల మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా బాగా చూపించారు. దానికి తోడు తమన్నా చాలా అందంగా కనిపించింది. ఇంటర్వెల్ వరకు ఎలాంటి బోర్ లేకుండా హాయిగా సాగిపోతుంది ఊపిరి ప్రయాణం. ఇక చివరి మాటకొస్తే, అన్ని సినిమాలు ఒకలా ఉండవు, అలానే అన్ని సినిమాలను ఒకే ఉద్దేశంతో చూడలేము. అలా ఒక మంచి ఫీల్ సినిమాకి వెళ్తున్నాం అని ఊపిరి టికెట్ కొన్న వారికి మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. రీసెంట్ గా జరిగిన సర్దార్ ఆడియో వేడుకకి మెగాస్టార్ హాజరు కావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇన్నాళ్ళు మెగాస్టార్, పవర్ స్టార్ మధ్య వచ్చిన గ్యాప్ ని సర్దార్ పూర్తిగా తొలగించేసింది అని మెగా అభిమానులు సంబరపడిపోయారు. ఇక తమ్ముడి పిలుపు మేరకు ఫంక్షన్ కి విచ్చేసిన చిరు ఏదో వచ్చామా, మాట్లాడామా, పోయామా అన్న విధంగా కాకుండా పవర్ స్టార్ పై తన ప్రేమని పూర్తిగా చూపించాడు.